ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 21వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు గురువారం. తిథి నవమి ఉదయం 11:36 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 12:16 వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల నుంచి 11:30 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:58 నుంచి 2:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుంచి 11:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:36. సూర్యాస్తమయం సాయంత్రం 5:47. ఈరోజు విశేషం మార్గశిర లక్ష్మీవారం. ఒకనాడు లక్ష్మీదేవి విష్ణు పాదాలను సేవిస్తూ, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు, మీరు అనుమతినిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకార భూషితమై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏంటి, ఎలా చేయాలి, నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగ్గా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం. లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైంది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. అలాగే సన్మార్గంలో నడవడానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండి, గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఇది. అలాగే చాలా మంది పిల్లలకు చదివింది గుర్తుండదు, ఇట్టే చదివింది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదు అని పండితులు అంటున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయండి. మనసులో అనుకున్నదే అమలు చేయాలి. ఉద్యోగం వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఒత్తిడి పెరుగుతుంది. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. నలుగురిని కలుపుకొని ముందుకు పోవాలి. కాలం అనుకూలిస్తుంది. ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. బద్ధకాన్ని దరిచేరనీయకండి. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు ఉంటాయి. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూలంగా పనులు చేసుకుంటే విజయం లభిస్తుంది. మంచి మార్గంలో పయనిస్తారు. పెద్దల అండ లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఒక మంచి జరుగుతుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం గోచరిస్తుంది. మనోబలంతో విజయం సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. అవిష్ట సిద్ధికై బాగా శ్రమించాలి. వృధా ఖర్చు సూచితం. ఉద్యోగపరంగా తగు శ్రద్ధ అవసరం. కొందరి వల్ల అపార్థాలు వస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగండి. ఆనందించే అంశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకోవడం మేలు. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఓ అడుగు ముందుకు వేస్తారు. ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదల, నైపుణ్యంతో ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భారీ లక్ష్యాలతో ముందుకు సాగండి. అదృష్ట యోగం ఉంది. వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులను కలుస్తారు. ఉద్యోగరీత్యా ఉత్తమ కాలం నడుస్తోంది. అధికార యోగం, సంకల్ప సిద్ధి విశేషంగా ఉన్నాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో కొంతవరకు ఖర్చులు పెరుగుతాయి. బుద్ధి బలం బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఎవరిని అతిగా నమ్మవద్దు. పట్టుదలతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ధనలాభం ఉంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. గతం కన్నా మేలైన కాలమిది. మంచి నిర్ణయాలు తీసుకోండి. గృహలాభం, వాహన యోగాలు ఉన్నాయి. సమాజ హితం కోరి చేసే పనులతో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మంచి వార్తను వింటారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం ఉంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు నెరవేరుతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు.
ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్ట యోగం ఉంది. చేపట్టిన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం. ఆనందప్రదమైన జీవితం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. విష్ణు స్తోత్రాలు చదువుకుంటే మంచిది. ఇష్టదైవారాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగ ఫలం బాగుంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. వివాహం కాని వారికి దూరపు బంధువులలో సంబంధం కుదురుతుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్ని విషయాలలోనూ ఉత్సాహంగా ఉంటారు. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. అద్భుతమైన కాలం. మంచి నిర్ణయంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలాలు ఉంటాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల ద్వారా మేలు జరుగుతుంది. గతం కంటే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకూల ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి షికారులు చేస్తారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదో పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభానికి మంచిది. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
ఉత్తమ కాలం నడుస్తోంది. విశేష శుభం ఒకటి జరుగుతుంది. మంచి ప్రయత్నంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. ధర్మ చింతనతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి చెందుతుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు వస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. కొందరి ప్రవర్తన ఈ రాశి వారికి బాధిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడెదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించాలి. తోటివారి సూచనలు అవసరం. పట్టువిడుపులతో వ్యవహరించాలి. చెడు ఊహించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి. మనోబలం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ యోగం బాగుంది. వ్యాపార పరంగా శ్రమ ఉంటుంది. భూ గృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వస్త్ర ప్రాప్తి ఉంది. అంచెలంచెలుగా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. రుణ భారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విశేష ధనలాభం సూచితం. అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది. బంగారు జీవితం లభిస్తుంది. మిత్రుల ద్వారా ఉపకారం జరుగుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఉంది. వాణిజ్య రంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విజయ సిద్ధి ఉంది.
ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.